పేపర్ లీకేజ్లో రేణుకా బెయిల్ పిటిషన్ తిరస్కరణ, మరో 3 నిందితుల పోలీస్ కస్టడీ కోరిన సిట్. సిటీలోని ఫార్మా రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో ఈడీ రైడ్స్, ఉదయం నుంచి డైరెక్టర్లు సిబ్బంది ఇళ్లలో తనిఖీలు. హైదరాబాద్లో డేటా చోరీ గ్యాంగ్ అరెస్ట్, 104 విభాగాల డేటా అమ్మినట్లు గుర్తింపు. నగరంలో పెరిగిన సొంత వాహనాల వాడకం, పొల్యూషన్తో పాటు భారీగా ట్రాఫిక్ జామ్. రేపు ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఫైట్, పోలీసుల ప్రత్యేక ఏర్పాట్లు, మెట్రో ట్రైన్స్ పొడిగింపు. నగరంలో రోజురోజుకి వీధి కుక్కల బెడద పెరిగిపోతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా కనిపించిన వారిపై దాడులు చేస్తున్నాయి. వీధి కుక్కల నియంత్రణ కోసం మేయర్ వేసిన హై లెవెల్ కమిటీ రిపోర్ట్ సమర్పించింది. ఇంతకు ఆ రిపోర్ట్లో ఏముంది, ఎలాంటి సూచనలు కార్పొరేటర్లు చేశారు, ఇంతకు వీధి కుక్కల నియంత్రణ సాధ్యమేనా? జిహెచ్ఎంసీ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 5,75,000 వీధి కుక్కలున్నాయి. అందులో 9 లక్షల వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తయింది. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందో నగర మేయర్కు అనుమానాలున్నాయి. జనవరి 19న అంబర్పేటలో వీధి కుక్కల దాడికి ఒక బాలుడు మృతి చెందాడు. దీనిపై అన్ని రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది జిహెచ్ఎంసీ. బాలుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు మేయర్, కార్పొరేటర్లు. మేయర్పై విమర్శల దాడి తగ్గకపోవడంతో మళ్లీ సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. డైలీ ఎన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నారు, కుక్కల దాడి బెడద వాటిని కంట్రోల్ చేయడానికి హై లెవెల్ కమిటీని నియమించారు మేయర్ విజయలక్ష్మి. కమిటీలో అన్ని పార్టీలకు చెందిన ఇద్దరిద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ఈ 8 మంది కార్పొరేటర్లు నగరంలోని 5 యానిమల్ కేర్ సెంటర్లను సందర్శించారు. అక్కడ రోజు ఎన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నారు, సిబ్బంది ఎలా రెస్పాండ్ అవుతున్నారనే అంశాలు తెలుసుకునే క్రమంలో అనేక విషయాలు బయటకొచ్చాయి. గత 10 ఏళ్ల నుంచి వీధి కుక్కల స్టెరిలైజేషన్ పేరుతో కోట్ల రూపాయలు అధికారులు సిబ్బంది జేబులు నింపుకున్నారని కమిటీ వివరించింది. దీంతో వీధి కుక్కల సంఖ్య తగ్గకపోగా పెరిగిందన్నారు హై లెవెల్ కమిటీ సభ్యులు. అధికారులు చెప్తున్న వీధి కుక్కల లెక్క 5,75,000 కాకుండా 10 నుంచి 15 లక్షలు ఉండొచ్చన్నారు కమిటీ సభ్యులు. యానిమల్ కేర్ సెంటర్ను సందర్శించడంతో పాటు డాగ్ లవర్స్ ఎన్జీఓలతో మాట్లాడి వారి సలహాలు సూచనల్ని తీసుకున్నామని తెలిపారు హై లెవెల్ కమిటీ సభ్యులు. ఏవైతే రికమెండేషన్స్ ముఖ్యంగా మేమేం చెప్పినామంటే, హైదరాబాద్ మహానగరంలో కుక్కలకు సంబంధించిన యానిమల్ వెటర్నరీ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంతకుముందు జోన్ లెవెల్లో జరిగేవి లేదా సర్కిల్ లెవెల్లో జరిగేవి, దీన్ని వార్డు స్థాయిలో చేయాలి. 150 వార్డులకు ఒక వెటర్నరీ అసిస్టెంట్ని ఏర్పాటు చేసి మరి ఒక సర్కిల్లో 2 వెహికల్స్, ఒకటి కంప్లైంట్ వెహికల్స్, మరొకటి స్టెరిలైజేషన్ వెహికల్, ఈ 2 పెట్టుకొని ఈ 6 ఒక సర్కిల్లో ఒకవేళ 6 డివిజన్లు ఉంటే 6 సూపర్వైజర్లు ఈ వెహికల్స్ని షేర్ చేసుకుంటూ మరి అక్కడ వాటర్ బౌల్స్ పెట్టడం కానివ్వండి, ప్రతి డివిజన్లో స్టెరిలైజ్డ్ కానీ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ముఖ్యంగా హై డెన్సిటీ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం. కుక్కల బెడద తగ్గించాలంటే 150 వార్డుల్లో ఒక్కో వెటర్నరీ అసిస్టెంట్ను పెట్టడంతో పాటు ఖాళీగా ఉన్న వెటర్నరీ విభాగంలోని పోస్టులను ఫిల్ చేయాలన్నారు కమిటీ సభ్యులు. ప్రస్తుతం 31 మంది అధికారులు ఉండాల్సిన చోట 12 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. నగరంలో వీధి కుక్కలపై అవేర్నెస్ కల్పించాలని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో 6 లక్షల కుక్కలు ఉన్నాయని చెప్పారు. మేము ఇంకో సర్వే ఇవ్వమని చెప్పాం. బ్లూ క్రాస్ సొసైటీకి సర్వే ఇచ్చామంటా ఉన్నారు. ఈరోజు నిజంగా మీరు చెప్పినట్టు 5 లక్షల కుక్కలే ఉన్నాయనుకోండి, ఇందాక ఫస్ట్ 6 అన్నారు, తర్వాత 5 అంటున్నారు. 5 లక్షల కుక్కల్లో 4 లక్షల కుక్కలకు ఆపరేషన్ అయిందంటున్నారు. అంటే పర్సంటేజ్ ఎంత? 80%. 31 వెటర్నరీ ఆఫీసర్ పోస్టులు ఆల్రెడీ శాంక్షన్ ఉంటే ఈరోజు 12 మంది ఎందుకు పనిచేస్తా ఉన్నారు అడిగినాం. మిగతా పోస్టులు ఎప్పుడు ఫిల్ చేస్తారు? ఇప్పుడు ఇది కంట్రోల్ కావాలి అంటే 26 సూత్రాలతోటి కమిటీ ఏదైతే నివేదిక రూపొందించిందో సత్వరమే ఈ కమిటీలో ఉన్నట్టు ఈ నివేదికలో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేస్తేనే, ఆపరేషన్స్ని పెంచితేనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచితేనే ఇప్పుడు అగ్రెషన్ అనేది తగ్గుతూ వస్తుంది. హై లెవెల్ కమిటీలో బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు మాత్రమే సలహాలు ఇవ్వగా మిగతా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీరియస్గా తీసుకోలేదు. కార్పొరేటర్లందరూ సీరియస్గా పనిచేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్. రాష్ట్రంలో నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాస్ సురేష్. టీఎస్పీఎస్సీ బోర్డును తొలగించి గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించే పద్ధతిని యూపీఎస్కు అప్పగించాలన్నారు. బాగలింగంపల్లిలో తెలంగాణ నిరుద్యోగ భేరీ, నిరుద్యోగుల ప్రస్తుత పరిస్థితుల అంశం, భవిష్యత్తు ప్రణాళికలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. పేపర్ లీకేజీతో నష్టపోయిన అభ్యర్థులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డును తొలగించాలని డిమాండ్ చేశారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్.
పేపర్ లీకేజ్తో నష్టపోయిన 25,000 మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఏటా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు పలు కోర్సుల్లో ఉత్తీర్ణులై సమాజంలోకి వస్తున్నారన్నారు. వీరికి జీవనోపాధి కేసీఆర్ చూపించకపోవడంతోనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేపర్ లీకేజీలు కావడం సర్వసాధారణం అనడం దారుణమన్నారు ఓయూ విద్యార్థులు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ ఇస్తే నిరుద్యోగుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పేపర్ లీకేజ్ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ దొంగల్లో దోచుకోవడం కోసమే తెలంగాణ తీసుకొని వచ్చిందా అనేటటువంటి ఒక మీమాంసలు కూడా పడ్డటువంటి సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. గడిచినటువంటి 75 సంవత్సరాల నుండి కేవలం వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే అలవి కానీ హామీలు ఇవ్వడం కానీ ప్రజల్ని మోసం చేయడం కానీ చేస్తున్నాయి తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి మార్పు కోసం ఏ రాజకీయ పార్టీ కూడా ప్రయత్నం చేయకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే ఇప్పటికీ 24 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ చదువు కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేళ్ళు. మరి వీళ్ళందరూ కూడా మీ దృష్టి లోపల నిరుద్యోగులా కాదా? నిరుద్యోగులు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 8% నిరుద్యోగిత ఉంటే కేంద్ర ప్రభుత్వంలో 11% నిరుద్యోగిత ఉంది. ఈ 11%లో దాదాపు 7%, 6% మన బీసీలో ఉన్నారు. అంటే ఎక్కడ అన్యాయం జరిగినా మన బీసీలకు జరుగుతున్నది. రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసం బీసీలను వాడుకుంటారు తప్ప బీసీల సమస్య కోసం ఏ రాజకీయ పార్టీ పనిచేయదు. కాబట్టి మన సమస్యను మనమే సాల్వ్ చేసుకోవాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి విద్యార్థులు ఎంతో కృషి చేశారన్నారు బీసీ రాజ్యాధికార సమితి నేత ఆనంద్. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. బీసీ కులాల్లో ఐక్యత లేకపోవడంతోనే రాజ్యాధికారం సాధించలేకపోతున్నామన్నారు బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. మీరు ఏంటంటే రాజ్యానికి రావాలనేటువంటి దానిలో ఇలా ఉద్యోగాలు ఇస్తున్నామని ఒకసారి, నోటిఫికేషన్ ఇస్తున్నామని ఒకసారి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్షలు ఒకసారి, మరి పరీక్షలు నిర్వహణ చేసి ఎంతో ఆలోచనతో ఎన్నో ఖర్చులు ప్రయాసాలు ఓర్చి చదివి చేసినటువంటి విద్యార్థులకు ఆఖరికి వస్తే ఏంటంటే వేలు లక్షలు ఖర్చు పెట్టుకున్నటువంటి విద్యార్థులకు మరి లీకేజ్ వలన మళ్ళీ పరిస్థితి ఏడుందంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. తెలంగాణ ఉద్యోగం చేసిందే విద్యార్థులు, నిరుద్యోగులు, ఎంప్లాయీస్ అందరూ. అసలు వచ్చిన తర్వాత నిరుద్యోగులని మరీ నిరుద్యోగులే చేసారు. కానీ అంటే వాళ్ళకి ఈరోజు పేపర్ లీక్ చేసి కోట్లాది రూపాయలని మీరు ఇచ్చేసి వాళ్ళ పొట్టలు కొట్టినట్టే కదా, వాళ్ళ నిరుద్యోగులు చేసినట్టే కదా, వాళ్ళ ఏజ్ బారైపోయినట్టు చేసే కుట్రనే కదా ఈ తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరాం నాయక్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని కోరారు. పేరుకు మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని సర్కార్ చెబుతోందన్నారు. కానీ ప్రభుత్వ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు రికమెండ్ చేస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనాభా దామాసు ప్రకారం రిప్రజెంటేషన్ బీసీలకు 75 నుంచి రిప్రజెంటేషన్ లేదు పొలిటికల్ గా. విద్యా ఉద్యోగాలు 27%, వాళ్ళది 60% పాపులేషన్. కాబట్టి బీసీలు ఎందుకు నేను ఎస్టీగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను ఎస్టీగా ఇక్కడ ఈ స్థాయికి వచ్చానంటే బీసీలే కారణం. మేము ఎస్సీలో 20%, 20% ఓట్లు వేసుకున్నాం, మేము గెలవలేము. 40% ఓట్లు ఉంటేనే పవర్లోకి వస్తారు. బీసీలు పవర్లో రాకుండా మా తలరాత మారదు. రాజకీయాల్లో బీసీలను అగ్రవర్ణాల నేతలు తొక్కేస్తున్నారని ఆరోపించారు నేతలు. బీసీలకు రాజ్యాధికారం వస్తే ఓబీసీల బతుకులు మారతాయన్నారు. బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం ఏళ్ల నుండి పోరాటం చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. దేశంలో బీసీ కులాల్లో పుట్టడమే పాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 3న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. 3 రోజుల పాటు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తామన్నారు ఆర్ కృష్ణయ్య. దేశంలో నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి బీసీలకు మానవ హక్కులు, రాజ్యాంగబద్ధమైన హక్కులు, ప్రజాస్వామ్యమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ
ఈ నెల 3, 4, 5వ తేదీల లోపల చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి పార్లమెంట్ వద్ద వేలాది మందితోటి భారీ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఈ దేశంలో బీసీలలో పుట్టడమే పాపమైందా? మేము బీసీ కులాలలో దేవుడు పుట్టిస్తే పుట్టాం. మేము అగ్రకుల ప్రభుత్వాలు అయితే దోపిడీ, పీడన, వివక్ష, అణచివేత చేస్తున్నాయో గుర్తించలేకపోయారు. ఈరోజు గుర్తించారు. కానీ ఈ భారతదేశంలో పేద కులాలలో పుట్టడమే పాపమైంది, పుట్టడం మరింత పాపమైంది. సీనియర్ సిటిజన్స్ల జ్ఞానాన్ని, అనుభవాన్ని అందరూ గౌరవించాలన్నారు రాచకొండ సిపి చౌహాన్. ఎవరైనా తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకుండా ఇబ్బందులు పెడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పేరెంట్స్ కూడా తమ పిల్లలకు మంచి నడవడిని నేర్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో మాట్లాడారు సిపి చౌహాన్. ఉద్యోగం చేసి, వ్యవసాయం చేసి, ఇండస్ట్రీస్ పెట్టేసి ప్రతి అడుగులో, ప్రతి స్టెప్లో కొన్నిసారి ఫెయిలియర్ అయ్యి, కొన్నిసారి సక్సెస్ అయ్యి ఈ సంపాదించిన అనుభవాన్ని నేను గౌరవిస్తాను, వందనిస్తాను. అందరికీ సీనియర్ సిటిజన్స్కి సమ్మానం, అభిమానం, గౌరవం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మనం అన్ని చోట్ల చూసుకోండి, భగవంతుడిని, అల్లా తాలా, యేసు అందరినీ పూజించే తర్వాత తండ్రి తల్లిని గౌరవించకపోతే ఆ పూజ, ఆ ఇబాదత్ ఎట్టి పరిస్థితుల్లో సఫలీకృతం ఉండదు. మనము ఎప్పుడైనా ఆ అవస్థలు రానని అది పరిస్థితి కాదు. ఇట్ ఈజ్ ఏ లైఫ్ సైకిల్. ఇది లైఫ్, ఇది చక్రం లాగా చెప్తానే ఉంటుంది. ఎవరైనా పిటిషనర్స్ ఉన్నారు, దాంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే, సీనియర్ సిటిజన్ ఉంటే ఫస్ట్ వాడు రావాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాడికి, రెండో ప్రిఫరెన్స్ మహిళలకి, ఆడపిల్లలు, మహిళ, తర్వాత మిగతా వాళ్ళు తర్వాత. తెలంగాణలో నేర చరిత్ర లేని పౌరులే ఉండాలని కోరుకుంటున్నామన్నారు రాచకొండ సిపి చౌహాన్. ఏదైనా నేరం చేసి పోలీసులకు పట్టుబడితే మొత్తం కుటుంబమే రోడ్డున పడే పరిస్థితులు ఎదురవుతాయన్నారు. నేరస్తులు తొందరపడి నేరం చేసినా తప్పు చేయని వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడతాయన్నారు. పాత నేరస్తుల్లో మంచి ప్రవర్తన తెచ్చేలా సిసిఎస్ ఎల్బీనగర్ ఆధ్వర్యంలో మార్పు కోసం ముందడుగు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సుమారు 400 మంది నేరస్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సదస్సులో పాల్గొన్నారు. వచ్చి ఉంటుంది. లక్ష్మి గారు కూడా చెప్పారు, ఈ చెడం నుంచి మార్పు రావాలి. సో ఈ చెడం నుంచి మార్పు చేసి మీరు నేరస్తులుగా కాదు ప్రజలారా అని అంటున్నాము. మనసు మార్పు రావాలంటే ఎంత కష్టమైన పని కాదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఎవరు కూడా నేరస్తులు ఉండరు. కొన్ని పరిస్థితి కావచ్చు, కొన్ని కారణాలు కావచ్చు, కొన్ని సమస్యలు కావచ్చు, ఆవేశాలు కావచ్చు, క్షణిక ఆవేశాలు కావచ్చు, క్షణిక ప్రలోభనం కూడా కావచ్చు, గ్రీడ్ కూడా కావచ్చు. అన్ని నేరం ఓన్లీ అవసరాల మేరకు మాత్రం జరుగుతాయి మాత్రం కరెక్ట్ కాదు. కొన్ని గ్రీడ్, నీడ్ బేస్డ్ ఉంటాయి, గ్రీడ్ బేస్డ్ ఉంటాయి. అవునా కదా? అంటే ఇప్పుడు ప్రతి నేరంకి మనం అట్లా జస్టిఫై చేసుకుంటూ వెళ్తే దట్ మీ దగ్గరే ఉన్న సంపాదించినటువంటి ఆస్తులకి ఏదో సమస్య వచ్చింది అనుకొని అది మీరు మీ బిడ్డ పెళ్లి కోసం లేదా దాని గురించి మీరు పెట్టుకున్నారనుకోండి, అంతా ఫిక్స్ అయిపోయింది, బిడ్డ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఆ రాత్రి మీ ఇంట్లో వచ్చి దొంగతనం చేసి ఒక వేరే నేరస్తులు దాన్ని ఎత్తుకోపోతే. రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగద్గిరిగుట్టలోని కేబీఎస్ బైక్ మెకానిక్ షెడ్లో మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే షెడ్డులోని 15 బైకులు కాలి బూడిదయ్యాయి. తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చారు. అతి కష్టం మీద మంటలి అదుపులోకి తెచ్చారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంతో లక్షల రూపాయల నష్టం జరిగిందని చెప్తున్నారు షెడ్ నిర్వాహకులు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జాపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీలో నక్షత్రశాల విద్యార్థులను ఆకట్టుకుంటోంది. ఓయికి అనుబంధంగా 200 ఎకరాల్లో జాపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. అబ్జర్వేటరీలో అతిపెద్ద టెలిస్కోప్ ఉండటంతో గతంలో ఖగోళ సైంటిస్టులు వచ్చి పరిశోధనలు చేసేవారు. ప్రస్తుతం విద్యార్థుల్ని ఆకర్షించేలా కొన్ని భౌతిక శాస్త్ర ప్రయోగాలను ఏర్పాటు చేసి ప్రతి శనివారం విద్యార్థులకు వాటిని వివరిస్తున్నారు. స్టూడెంట్స్కు సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందిస్తున్నారు. ఇందులో భాగంగా జనగామ నుంచి వచ్చిన విద్యార్థులకు యూనివర్సిటీ ప్రొఫెసర్ పలు ప్రయోగాలను వివరించారు. ఇక్కడ ఫస్ట్ వచ్చినాక మేము సన్ చూసినాం, తర్వాత సోలార్ ఎక్లిప్స్, ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఆస్ట్రానమీకి వచ్చాము. అసలు మాకు ఆస్ట్రానమీ అంటే ఏంటిదో తెలియదు, కానీ మాకు రుక్మిణి మేడం చాలా మంచిగా వివరించింది. అందులో ఇవాళ మాకు సన్ గురించి చెప్పింది. అలా ఎట్లుంటాయి, ఇట్లా స్పాట్స్ ఎట్లా తయారైతాయి, ఇట్లా అవన్నీ చెప్పింది. అసలు సన్ ఎట్లా ఉంటుంది, మనం ఈ ఎర్త్ ఎప్పుడు అంతమవుతుంది అని అన్ని విషయాలు మాకు చెప్పారు. అలాగే మేము టెలిస్కోప్ ద్వారా మేము పైన ఉన్న సన్ ఎలా ఉంటాడో కూడా చూసాము. ఇక్కడ టెలిస్కోప్స్ గురించి, సూర్యుని గురించి, అలాగే సూర్యుడు ఎలా అంతరించిపోతాడు, ఎలా పుట్టాడో అవన్నీ నేర్చుకున్నాము. స్కోప్ కార్యక్రమంలో భాగంగా రుక్మిణి మేడం గారు నిట్వరంగల్కి వచ్చి మా టీచర్లకు ఆస్ట్రానమీ మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సో అప్పుడు మనకు ఈ జాపాల్లో అబ్జర్వేటరీ సెంటర్ ఉంది. ఇది విద్యార్థులకు మీ పిల్లలకు చూపించినట్లయితే వాళ్ళకి ఆస్ట్రానమీ మీద ఇంట్రెస్ట్ వస్తుందనే క్రమంలో మోటివేషన్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా ఏంటంటే మా స్కూల్ పిల్లలకు కూడా ఈ అబ్జర్వేటరీ సెంటర్ను మాకు మేడం చెప్పే వరకు ఇక్కడ జాపాల్ అబ్జర్వేటరీ సెంటర్ ఉన్నది మన తెలంగాణలో ఉన్నదనే విషయం తెలియదు. సో ఈ సందర్భంగా మా విద్యార్థులకు ఈ ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ సెంటర్ను చూపించి ఆస్ట్రానమీ మీద భవిష్యత్తులో మా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించి ఒక భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో పిల్లలు ఈ సంస్థ వద్దకు తీసుకొని ఇవి చూపించడం జరిగింది. విద్యార్థి జీవితం ఎంతో ముఖ్యమైనదన్నారు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో జరిగిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జీవితం నిరంతరం నేర్చుకోవడమేనన్నారు చౌహాన్. విద్యార్థి 20 ఏళ్ల జీవితం మిగతా జీవితానికి ఒక ఆకారాన్ని ఏర్పరుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దని సూచించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు చౌహాన్. ఇవాళ చదువుతున్న స్టూడెంట్స్ పిల్లలు లేకపోతే కాలేజ్లో చదువుతున్న వాళ్ళు రాబోయే రోజుల్లో ఒక మంచి పౌరుడు అవుతారు. సో వారికి మన వైపు నుంచి కొంచెం టైం కేటాయించిన, వారికి మన వైపు నుంచి ఏదన్నా స్ఫూర్తి ఇవ్వగలిగిన ఖచ్చితంగా మన రాబోయే రోజుల్లో సొసైటీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే ఇది అవకాశం వచ్చింది దాని గురించి నేను కొమరయ్య గారికి మరియు ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియపరిచేస్తున్నాము. ఇక్కడ ఉన్న టాలెంట్ చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. చిన్న పిల్లలు ఇంకా మంచి పెయింటింగ్ చేస్తున్నారు. అది పిల్లలకి పెయింటింగ్ చూస్తే ఏదో ఆర్టిస్ట్ వర్క్ లాగా కనపడుతుంది. సో ఐ కంగ్రాచులేట్ ప్రిన్సిపల్ అండ్ హిస్ టీమ్. సో ఇక్కడ ఈ స్కూల్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ పెయింటింగ్స్ గురించి వాళ్ళు తీసుకున్న శ్రద్ధ, స్పోర్ట్స్ గురించి తీసుకున్న శ్రద్ధ చాలా హ్యాపీ అనిపించింది. మా CEO గారు యంగ్ CEO నాకు అనిపిస్తుంది నేను ఇంత పెద్ద బాధ్యత ఎలా వస్తున్నారు అనిపించింది. అలాగే మా ప్రిన్సిపల్ మేడం గారు అసలు చాలా బాగా మాట్లాడారు మేడం, చైర్మన్ గారు. చాలా థ్యాంక్స్ మేడం, మీ ప్రోగ్రామ్స్ దగ్గరికి రావాలని. మెట్రో రైలు ప్రయాణికులకు షాక్ ఇచ్చింది ఎల్ఎన్టీ మెట్రో సంస్థ. మెట్రో రైడర్స్ వాడుతున్న స్మార్ట్ డిస్కౌంట్ హాలిడేస్ రోజు 1 డే పాస్ ఆఫర్స్లో కోత విధించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఎల్ఎన్టీ మెట్రోకు ఆదాయం పెంచుకోవాలని భావిస్తూ ఈ ఆఫర్స్లో కోత విధించింది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులను పెంచుకునేందుకు మెట్రో స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు 10% డిస్కౌంట్స్ను అందిస్తోంది. దీనికి నగరవాసుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు 13 లక్షల రైడర్స్ ఈ డిస్కౌంట్స్ను వినియోగించుకున్నారు. ఈ రెస్పాన్స్తో ఇప్పుడు మెట్రో స్మార్ట్పై ఇస్తున్న 10% డిస్కౌంట్ను పీక్ అవర్స్కి మాత్రమే పరిమితం చేసింది ఎల్ఎన్టీ సంస్థ.
అంటే కాంటాక్ట్లెస్ స్మార్ట్ కార్డ్స్పై 10% రాయితీ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు వర్తించదు. నాన్ పీక్ అవర్స్లో 10% డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఆఫర్ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగిస్తున్నట్టు తెలిపారు మెట్రో అధికారులు. ఎల్ఎన్టీ, ఎంఆర్హెచ్ఎల్ గతంలో కాంటాక్ట్లెస్ స్మార్ట్ కార్డులు, డిజిటల్ క్యూఆర్ వినియోగించి కొనుగోలు చేసే టికెట్లపై ప్రకటించిన 10% రాయితీని ఉపసంహరించుకుంది. ప్రస్తుతం 3 కారిడార్లలో 57 స్టేషన్లతో 69 కిలోమీటర్లు కలిగిన హైదరాబాద్ మెట్రో రైలుపై ప్రతిరోజు 4,40,000 మంది ప్రయాణిస్తున్నారు. మెట్రో ప్రయాణికులకు సెలవు రోజుల్లో వన్ డే హాలిడేస్ ఎస్ఎస్ఓ ₹59 ఆఫర్ మార్చి 31, 2023తో ముగిసింది. ఇప్పుడు ఈ ఆఫర్ను సూపర్ సేవర్ పేరుతో ఎస్ఎస్ఓ ₹99కు పెంచింది. మారిన డిస్కౌంట్ ఆఫర్స్ ఏప్రిల్ 1, 2023 నుంచి 31 మార్చి 2024 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు హాలిడేస్లో ₹100తో అపరిమితంగా 3 రూట్లలో ఎన్నిసార్లైనా వినియోగించుకోవచ్చు. ముందుగా తెలియజేసిన సెలవు రోజుల్లో వర్తిస్తుంది. ఈ నోటిఫైడ్ హాలిడేస్ జాబితా ఆన్లైన్తో పాటుగా అన్ని మెట్రో స్టేషన్ల వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు సేవలను వినియోగించుకునే ప్రయాణికుల ప్రయోజనార్థం ఈ ఆఫర్లను తీసుకొచ్చామన్నారు ఎల్ఎన్టీ మెట్రో ఎండీ సీఈఓ కేవీబీ రెడ్డి. ఈ ఆఫర్లు హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించే ఆఫీస్ కమ్యూటర్లతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మెడిసిన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్లో ధరలు పెరగ్గా ఈ ఏడాది మళ్లీ 800కు పైగా మందుల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతుంటే మందుల ధరలు కూడా పెరగడం మరింత భారమే అంటున్నారు రోగులు. మారిన లైఫ్ స్టైల్తో గోళీలు మింగే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. బీపీ, షుగర్ లాంటి రోగాలు సాధారణమయ్యాయి. ప్రతి కుటుంబంలో కనీసం 2 డైలీ మందులు వాడేవారే కనిపిస్తున్నారు. ఇక ఇంట్లో 50 ఏళ్లు పైబడిన వారితో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీ లాంటి రోగాలు ఉంటే నెలకు 7-8 వేల రూపాయల మందులు కొనాల్సి ఉంటోంది. ఇప్పటికే ప్రతి ఇంట్లో నెలవారీ జీతాల నుంచి మందులకు కొంత బడ్జెట్ కేటాయిస్తుంటే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన రేట్లతో మెడిసిన్ బడ్జెట్కు మరో 12% అదనంగా కేటాయించిన పరిస్థితి ఏర్పడింది. 800కు పైగా మెడిసిన్స్ పైన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ నుంచి ధరల పెంపుకు అనుమతులు రావడంతో పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. గతేడాది ఇదే టైంకి 10%కు పైగా ధరలు పెంచిన ఫార్మా కంపెనీలు ఈ ఏడాది మరో 12% పెంచేశాయి. కోవిడ్ కారణంగా ఔషధాల ముడి సరుకుల ధరలు పెరిగాయని ఫార్మా కంపెనీల విజ్ఞప్తి మేరకు కేంద్రం అనుమతులు ఇవ్వగా ఈ ఏడాది కూడా అదే స్థాయిలో మందుల ధరలు పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ్వరం, బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, అజిత్రోమైసిన్ ఇలా అన్ని రకాల మెడిసిన్ ధరలు పెరిగాయి. బీపీ, షుగర్ లాంటి రోగాలకే ఒక వ్యక్తి మీద నెలకు 1000 నుంచి 2000 వరకు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్ 40% మందికి పైగా ఉన్నారు. వీరిలో 15% మందికి మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ నుంచి మెడిసిన్ అందుతోంది. మిగతా వారంతా ప్రైవేట్ మెడికల్ షాప్స్లో కొనుగోలు చేస్తున్నారు. మందుల ధరలు పెరగటం సామాన్య రోగులకు మరింత భారమే అంటున్నారు రోగులు. మెడిసిన్ తీసుకోవడం కోసం నెలకు వచ్చేసి మాకు 5,000 దాకా ఖర్చు అవుతుందండి. క్యాన్సర్ పేషెంట్లం మేము. ఖమ్మం నుంచి వచ్చాము. మాకు ఇక్కడ బెడ్ ఛార్జెస్, ఇంకా ఎలివెన్సెస్, ఫుడ్ కోసం అని చెప్పేసి ఖర్చు అవుతుంది. జిఎస్టీ పెంచుతూ అంటారు, ఇప్పుడు ఫీజు కూడా పెంచుతూ అంటారు. మెడికల్ కూడా, మెడిసిన్ ఫీజు కూడా పెంచుతారు. దానివల్ల మా సామాన్యులు మాకే ఇబ్బంది అవుతుందండి. అలా కాకూడదనే మేము కోరుకుంటున్నాం. మరి డబల్ అంటే ఏం చేయాలి? మరి 1000 అవుతుంది. బతకాలంటే మరి ఏం చేయాలి? తీసుకొని తప్పదుగా, మళ్ళీ పేషెంట్ బతికించుకోవాలి. నెలకు 1500 దాకా అవుతుంది. ఇప్పుడు సగమే తీసుకున్నా, 5 రోజులకే తీసుకున్నా. నెలకు 1500 అంటే ఇప్పుడు నాకు 350 రూపాయలు అయింది. 340 రూపాయలు. నెక్స్ట్ అంటే మరి కొనాలన్నా చేయాలన్నా అని తెలుస్తుంది. ఈ సాధారణ మనిషి బతకడానికి ఇంతగానో ధరలు పెరగడం వల్ల ఇబ్బంది అవుతుంది. నిన్న 1000 రూపాయలు పెట్టి తీసుకుంటే ఇవాళ 1200 అవుతుంది. 400, 1500 అయితే ఏం టాబ్లెట్లు తీసుకుని తట్టున్నది, ఏం హాస్పిటల్కి వస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగవచ్చి దానిపైన ఈ మందులపైన ధరలు తగ్గించగలరని కోరుకుంటున్నాం. ఇప్పటికీ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతుంటే గోళీలకు జేబు ఖాళీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు. ధరలు పెరిగాయని గోళీలు ఆపి రోగాన్ని ముదరబెట్టలేం కదా అని వాపోతున్నారు.
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో మొదటిసారి తనకు గోల్డ్ మెడల్ రావడం సంతోషంగా ఉందన్నారు వరల్డ్ విమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిఖత్కు ఘన స్వాగతం పలికారు మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్. Firstly, I would like to thank our Sports Minister Srinivas Gaud sir and Chairman Garu and Chamundi sir and andarki ee roju whoever has come and welcome me. I was very happy the way everyone welcomed me and I would like to thank CM KCR Garu, Kavita Madam and KTR sir for always being very supportive. Because of their support only నేను ఈ రోజు 2 times వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాను. సో ఇది నా సెకండ్ టైం